ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద పాత్ ఆఫ్ రైచస్, ద లార్డ్ లుక్స్ అట్ ద హార్ట్. నీతిమంతుల మార్గము హృదయాన్ని చూసే దేవుడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాల ఆధారంగా ఎన్నుకొనబడినది. మనం ప్రస్తుతం బాహ్య రూపానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. మనం సోషల్ మీడియాలో మన జీవితాన్ని ఎలా ప్రదర్శించుకోవాలి, ఇతరుల ముందు ఎలా కనిపించాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాము. మన ప్రవర్తన బాగుంటే, మతపరమైన ఆచారాలు పాటిస్తే చాలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాలు మన బాహ్య జీవితాన్ని పక్కన పెట్టి మన అంతరంగం వైపు చూడమని మనకు పిలుపునిస్తున్నాయి. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయంగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయును. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఈ వచనాలు మన దృక్పథాన్ని పూర్తిగా మారుస్తాయి. బాహ్య ప్రదర్శనలను ఆపి మన హృదయాంతరంగాన్ని పరిశీలించుకోవాలని మనల్ని కోరుతూ ఉన్నాయి. ఈ అధ్యాయంలోని 2వ వచనము ఒక కఠినమైన వాస్తవంతో మొదలవుతుంది. మనుష్యుల మార్గములన్నీ వారి దృష్టికి నిర్దోషముగా, న్యాయముగా కనబడును. మన తప్పులను సమర్థించుకోవడంలో మానవులమైన మనకు మనమే సాటి. మన కోపాన్ని న్యాయమైన కోపమని, మన స్వార్థాన్ని జాగ్రత్త అని, ఎదుటివారి గురించి చెప్పే విషయాలను ప్రార్థన కోసము అడుగుతున్నామని అనుకుంటూ మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. మనము మన సొంత అంచనాల ప్రకారం బ్రతికినప్పుడు మనల్ని మనము మోసం చేసుకుంటాం. మన సౌకర్యాన్ని దేవుని దీవెనగా పొరపడుతూ ఉంటాం. లూకా సువార్త 18వ అధ్యాయంలోని పరిసయ్యుని వలె మన క్రియలు సరి అయినవే అని మనం తరచుగా సమర్థించుకుంటూ ఉంటాం. పరిసయ్యుడు తాను చేసిన ఉపవాసాలు, ఇచ్చిన దశమ భాగముల గురించి గర్వంగా ప్రార్థించాడు. కానీ యేసు మాత్రము వినయంగా ఉన్న సుంకరి ప్రార్థననే మెచ్చుకున్నాడు. ఈ వచనంలోని 2వ భాగము మనకు పరిష్కారాన్ని చూపుతుంది. యెహోవా హృదయములను పరిశీలన చేయును. ఆయన మన హృదయాలను పరిశోధించేవాడు. ఒక వర్తకుడు త్రాసులో ధాన్యాన్ని ఎలా తూకం వేస్తాడో దేవుడు మన హృదయాన్ని అలాగే తూకం వేస్తాడు. దేవుడు మన హోదాలను, మన భక్తి ప్రదర్శనలను చూడడు. మన ఉద్దేశాలను, మన రహస్య ఆలోచనలను ఎవరూ చూడని మన అంతరంగాన్ని ఆయన గమనిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సమూయేలుతో ఇలా అంటున్నాడు: మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని. దేవుడు హృదయానికి ప్రాధాన్యతనిస్తారు. దావీదు తన శరీర పరిమాణము లేదా అతనికున్న బలం వల్ల రాజుగా ఎన్నుకొనబడలేదు. అతని హృదయం వల్ల రాజుగా ఎన్నుకోబడ్డాడు. మరి 3వ వచనము మనకు స్పష్టమైన బోధనను ఇస్తుంది. బలులను అర్పించుట కంటే నీతి న్యాయములను జరిగించుటయే యెహోవాకు ఇష్టము అని. పాత నిబంధన కాలంలో ప్రజలు బలులను అర్పించేవారు. అది ఆచారంగా చేసేవారు. కానీ లోపల పేదలను హింసించటము, వ్యాపారాల్లో అన్యాయం చేయటం వంటి పనులు చేసేవారు. దేవుడు అంటున్నాడు, మీ హృదయము అశుద్ధంగా ఉన్నప్పుడు మీరిచ్చే బలులు నాకు అక్కరలేదు అని. నిజమైన నీతి అంటే కేవలము మతపరమైన క్రియలు చేయటం కాదు. అది మన పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నాము, మన మాటల్లో ఎంత నిజాయితీ ఉంది, మన ఆలోచనల్లో ఎంత వినయం ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నీతి మార్గం అనేది బాహ్య ప్రదర్శనలతో తయారయ్యేది కాదు. అది దేవుని పరిశీలనలో ఉన్న హృదయంతో ప్రారంభమవుతుంది. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారము నీతిమంతుల మార్గము ప్రకాశవంతంగా ఉంటుంది, వెలుగుమయంగా ఉంటుంది. ఎందుకంటే వారి హృదయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. దీనిని బలపరుస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటున్నారు, హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. ప్రార్థన, ఆత్మ పరిశీలన, లేఖనముల ద్వారా ప్రతిరోజు యథార్థతను వెంబడించు వారంగా ఉండాలి. ఈ వారమంతా బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను అని కాకుండా నా హృదయం దేవునికి ఇష్టంగా ఉందా లేదా అని ప్రశ్నించుకుందాం. బాహ్య బలుల కంటే దేవుని ఎదుట నీతిగా, న్యాయంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని మేము సమర్థించుకునే స్వభావము నుండి మమ్మల్ని విడుదల చేయుము. మా హృదయములను పరిశోధించుము. నీకిష్టమైన నీతిని, న్యాయమును మా జీవితంలో నింపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.